బాప్తిస్మం కావాల్సిన ఒకసారి చెప్పాక ఎత్తాను బిడ్డ. మనుషుల కోసం ఆలోచించుకోండి. చెల్లి పక్కోడు కావాలా నీకు, దేవుడు కావాలా? దేవుడిచ్చే రక్షణ బాగొట్టుకుంటే చెప్పలేము రేపు పొద్దున బయటకు వెళ్ళింది అది ఇంటికి వస్తాను గ్యారెంటీ లేదు. రాత్రి మంచం మీద పడతామో మట్టిలో పడతామో తెలియదు. బాప్తిస్మం కావాల్సిన ఒకసారి చెప్పాక ఎత్తాను. మీకోసం ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని బట్టి యేసయ్య సంబరపడతాడు. మీ పేరు జీవగ్రంథంలో రాయబోతున్నాడు. ఇప్పుడే మిమ్మల్ని తాకబోతున్నాడు. మిమ్మల్ని తన రక్తంలో కడగబోతున్నాడు. బాప్తిస్మం చెప్పాక ఎత్తండి. 1 2 3 4 5 థ్యాంక్ యూ రా తల్లి, థ్యాంక్ యూ. 6 థ్యాంక్ యూ రా చెల్లి. 7 8 9 బాప్తిస్మం కావాల్సిన పెద్దోడు ఎవరు చేపకెత్తండి. వాళ్ళు నిగ్రహం అయితే చేయి పైకెత్తండి, లేదా కిందకి దించేయండి. బాప్తిస్మం కావాల్సిన చేయి పైకెత్తండి. ఈ 9 మందిని బట్టి ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఈ 9 మందిని బట్టి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. యేసయ్యా వ్యక్తిని స్థిరపరచండి నాయన. మనుషుల వైపు చూసి వెనక్కి వెళ్ళకుండా అయ్యా నీ రక్తంలో కడగండి నాయన. మీరు పేరు అతిథులు జీవగ్రంథంలో రాయండి. పరలోకం మీ అందరూ యేసయ్యతో ఉందురు గాక. ఇప్పుడు అందరూ చేపకి అతను అందరి కోసం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. కళ్ళు మూసుకొని పెట్టారు. అందరి కోసం నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. నీ బ్రతుకు మారే సమయం ఇది. ఏమైనా చేయగలవు